ఛానల్ మనం ప్రీవియస్ క్లాస్లో పౌరసత్వం గురించి తెలుసుకున్నాం. పార్ట్ 2వ భాగము ఆర్టికల్ 5 నుండి 11th వరకు పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు భాగము 3 పార్ట్ 3 12 నుండి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులను గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. అయితే ప్రాథమిక హక్కులు అనేటి అసలు హక్కులు అంటే ఏంటి? లాస్కీ ప్రకారము హక్కులు అంటే ఒక వ్యక్తి అత్యున్నత స్థాయిలో జీవించడానికి ఉపయోగపడే కనీస అవసరాలనే మనము ప్రాథమిక హక్కులు అంటాం. లాస్కీ చెప్పారు, ఒక వ్యక్తి అత్యున్నత స్థాయిలో జీవించడానికి ఉపయోగపడే అవసరాలనే మనము ప్రాథమిక హక్కులు అని చెప్పడం జరిగింది. అయితే ప్రాథమిక హక్కులను మనము ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. హక్కులు అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అయితే అంబేద్కర్ గారు అన్నారు, దాదాపు ఈ భారత రాజ్యాంగ పరిషత్తు దాదాపు ఈ ప్రాథమిక హక్కుల కోసం 38 రోజులు డిస్కషన్ చేసిందన్నమాట. అంటే ప్రాథమిక హక్కుల పైననే రాజ్యాంగ పరిషత్తు 38 రోజులు చేసింది. అందుకే అంబేద్కర్ గారు అంటారన్నమాట, ఏమంటారంటే అత్యంత విశ్లేషణాత్మకంగా మరియు సమర్థవంతంగా ఎక్కువ రోజులు చర్చ జరిగిన భాగం ఏదైతే ఉందో దాన్ని 3వ భాగంగా చెప్పవచ్చునని అంటారు అన్నమాట. తర్వాత గజేందర్ గట్కర్ ఏమని చెప్పారంటే, ఇతను ప్రధాన న్యాయమూర్తి గడ్కర్ ఏమని చెప్పారంటే, ప్రాథమిక హక్కులు అనేవి ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళ వంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు మనం ఈ కాన్సెప్ట్ను, ప్రాథమిక హక్కులు అనే కాన్సెప్ట్ను అమెరికా నుండి తీసుకున్నప్పటికీ భారతదేశంలో హక్కుల ప్రస్తావన ఎలా జరిగింది అనేది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. అయితే 1895లో బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్ బిల్లు ద్వారా భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని చెప్పేసి అన్నారన్నమాట. తర్వాత 1922 యంగ్ ఇండియా పత్రికలో గాంధీ గారు కూడా కోరడం జరిగిందన్నమాట. తర్వాత 1925లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో అనిబిసెంట్ గారు చెప్పడం జరిగింది, అంటే భారతీయులకు ప్రాథమిక హక్కులు అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే ఎంఏ అన్సారీ అధ్యక్షతన కాంగ్రెస్ కూడా ఒక తీర్మానం చేసింది 1927లో. తర్వాత మోతీలాల్ రిపోర్టు ఉంటుంది కదా, ఆ మోతీలాల్ రిపోర్టు కూడా ఏమని భారతీయులకు 19 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు ఇవ్వాలని చెప్పేసి 1928లో మోతీలాల్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. తర్వాత 1931 మనకి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా. ఈ రౌండ్ టేబుల్ సమావేశం రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా. ఆ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ గారు కూడా భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. 1945లో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఇది తేజ్ బహదూర్ అధ్యక్షతన జరిగింది. దీంట్లో కూడా భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని చెప్పడం జరిగింది. 1947లో రాజ్యాంగ పరిషత్ పటేల్ అధ్యక్షన, సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల కోసము సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1947లో ప్రాథమిక హక్కులు ఉండాలి అని చెప్పడం కోసము జేబీ కృపలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ప్రాథమిక హక్కుల నిర్మాణం అనేది జరిగింది. మరొకసారి చూద్దాము. 1895లో తిలక్ గారు ఫస్ట్ ప్రస్తావించారన్నమాట స్వరాజ్ బిల్లులో. తర్వాత 1922లో గాంధీజీ గారు యంగ్ ఇండియా పత్రికలో
చెప్పడం జరిగింది. తర్వాత అన్వి సెంట్ 1925, 1927లో కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ప్రకటించడం, 1928లో మోతీలాల్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్లో కూడా భారతీయులకు 19 రకాల ప్రాథమిక హక్కులు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ గారు ప్రస్తావించడం జరిగింది. ఇది గాంధీ గారు పాల్గొన్న ఏకైక సమావేశం కదా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. తర్వాత 1975లో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తేజ్ బహదూర్ ఆధ్వర్యంలో. తర్వాత 1947 రాజ్యాంగ పరిషత్ పటేల్ గారి అధ్యక్షతన ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1947 ప్రాథమిక హక్కుల నిర్ధారణ కోసము జేబీ కృపలాని ప్రాథమిక హక్కుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అయితే మన ఫ్రెంచ్ విప్లవం కానీ రష్యా విప్లవం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి విప్లవాల వల్ల ప్రాథమిక హక్కులు అనేది మరింత విశ్లేషణకు లోనయ్యాయి అన్నమాట. ఆ తర్వాత ఏమైందంటే ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 10th మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ అంటే ఐక్యరాజ్య సమితి మొత్తము ప్రాథమిక హక్కులు ప్రపంచంలో అంటే ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ దేశాలకు సంబంధించింది కదా, 30 గుర్తించింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. తర్వాత ప్రాథమిక ఇది పడతలేదు కదా, సారీ అది మార్కర్ పడలేదు. తర్వాత ప్రాథమిక హక్కుల లక్షణాలు, ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు. దీనికన్నా ముందు మనము అయితే మన భారతదేశంలో ప్రాథమిక హక్కులు అనేవి మరి భారతీయులకే వర్తిస్తాయా లేకపోతే విదేశీయులకు కూడా వర్తిస్తాయా అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ పౌరసత్వం క్లాస్లో డిస్కషన్ చేసినాము, భారతీయులకు ఏమేమి వర్తిస్తాయి అండ్ విదేశీయులకు ఏ విధంగా వర్తిస్తాయి అనేది మనము చూసినాం. మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రాథమిక హక్కులకు లక్షణాల కన్నా ముందు అసలు భారతదేశంలో భారతీయులకు మాత్రమే వర్తించే ప్రాథమిక హక్కులు అంటే 12 నుండి 35 వరకు ఉన్నటువంటి హక్కులను మనము ప్రాథమిక హక్కులు అని చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు ప్రాథమిక హక్కులలో ఫస్ట్ 15 ఆర్టికల్ ఇండియన్స్ మాత్రమే ఉండే ప్రాథమిక హక్కులు 15, 16, 19, 29, 30 ఇవి ఆర్టికల్స్. తర్వాత ఇది 14, 20, 21, 22, 23, 24 ఆర్టికల్స్. ఇది భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయన్నమాట. మామూలుగా ప్రాథమిక హక్కులు ఇండియన్స్కు వర్తించేది ఆర్టికల్ 15, 16, 19, 29, 30 అండ్ ఇవి భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే ఆర్టికల్ 14, 20, 21, 22, 23, 24. అసలు ఈ ఆర్టికల్ 15 ఏంటంటే 5 రకాలైనటువంటి వివక్షలు చూపరావు ఎవరి మీద, ఇండియన్ మీద 5 లక్షలు ఏంటిది, ప్రాంతము, లింగము, మతము, వర్గము, జాతి, జన్మస్థానం అన్నటువంటి అంశాల ఆధారంగా వివక్షత చూపరాదు. అండ్ 16 పై 5 వర్గాలు ఉన్నాయి కదా, ఆ వర్గాలలో ఉద్యోగాల సమాన అవకాశాలను కల్పించాలి. ఆర్టికల్ 19 భావ ప్రకటన హక్కు అంటే ఇండియన్స్కు భావ ప్రకటన హక్కు ఉంటుంది అని అర్థం. తర్వాత 29, 30 ప్రాథమిక హక్కులకు సంబంధించి విద్య మరియు సాంస్కృతిక హక్కు. ఈ హక్కులు ఇండియన్స్కు వర్తిస్తాయి అండ్ ఈ హక్కులు ఇండియన్స్తో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి అన్నమాట. ఏంటి ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే ఆర్టికల్ ఇండియన్స్కు వర్తిస్తుంది, విదేశీయులకు వర్తిస్తుంది. అండ్ అక్రమ శిక్షణ
ఎవరికైనా సరే అక్రమంగా శిక్ష పడితే దాన్ని వ్యతిరేకించే హక్కు ఇండియన్స్కి ఉంటుంది, ఫారినర్స్కి ఉంటుంది. అండ్ 21 జీవించే హక్కు కూడా ఇండియన్స్కి ఉంటుంది, ఫారినర్స్కి ఉంటుంది. అండ్ అక్రమంగా అరెస్టులు చేస్తే వాటిని ఎదిరించే హక్కు కూడా ఫారినర్స్కు మరియు ఇండియన్స్కి ఉంటుంది. 23 పీడనాన్ని నిరోధించే హక్కు కూడా ఇండియన్స్కి ఉంటుంది, ఫారినర్స్కి ఉంటుంది. అండ్ ఇది మత స్వేచ్ఛ హక్కు ఇండియన్స్కి ఉంటుంది, ఫారినర్స్కు కూడా ఉంటుంది. తర్వాత ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలను చూద్దాం. ఇవి మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి పరిమితమైనవి అంటే ప్రాథమిక హక్కులపై పరిమితులు ఉంటాయన్నమాట. ఈ పరిమితులు హేతుబద్ధమైనవా కాదా అని చూసే అధికారము న్యాయస్థానాలకు ఉంటుంది. నెక్స్ట్, ఇవి న్యాయసమ్మతమైనవి. ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగితే మనము కోర్టుకు వెళ్ళవచ్చు. న్యాయసమ్మతమైనవి. ప్రాథమిక హక్కులు అనేది న్యాయసమ్మతమైనవి. ఎట్లా? ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగితే వీటిని మనము ఆర్టికల్ 32 ద్వారా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకు వెళ్ళవచ్చు. అయితే మామూలుగా భూభాగము సంబంధించి ఇప్పుడు చూద్దాము. హైకోర్టుకు ఈ ప్రాథమిక హక్కులతో పాటు చట్టపరమైన హక్కులు ఉంటాయి కదా, ఈ చట్టపరమైన హక్కులకు కూడా భంగం కలిగితే హైకోర్టుకి వెళ్ళవచ్చు. హైకోర్టుకు ప్రాథమిక హక్కులతో పాటు చట్టపరమైన హక్కులు కూడా భంగం కలిగితే ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టుకి వెళ్ళవచ్చు. కానీ ప్రాథమిక హక్కులకు అంటే ఫస్ట్ మనం జిల్లా కోర్టు, తర్వాత డివిజన్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు అట్లా వెళ్తాం కదా. చట్టపరమైన హక్కులకు భంగం కలిగితే అట్లా కాకుండా డైరెక్ట్గా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 32 ద్వారా వెళ్ళవచ్చు. అలాగే హైకోర్టుకు కూడా ప్రాథమిక హక్కులు భంగం కలిగితే వెళ్ళవచ్చు. అండ్ ఇతర చట్టపరమైన హక్కులకు కూడా భంగం కలిగితే హైకోర్టుకు వెళ్ళవచ్చును. అంటే ప్రాథమిక హక్కుల పరంగా విస్తృత పరిధి అనేది హైకోర్టుకు ఉంటుంది. భూభాగం పరంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ఎక్కువ అధికారం ఉంటుంది అన్నమాట. తర్వాత ఇవి పవిత్రమైనవి కావు. ఎందుకు అంటే పవిత్రమైన వీటిని తగ్గించవచ్చు, పెంచవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఆర్టికల్ 20 మరియు 21 ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఇవి ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు. ప్రాథమిక హక్కుల్లో రద్దు కాని ఆర్టికల్స్ ఏవైనా ఉన్నాయి అంటే 20, 21 ఆర్టికల్స్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు. కానీ 19వ ఆర్టికల్ ఉంటుంది కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 20, 21 ఆర్టికల్స్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు. 19వ ఆర్టికల్ ఏమైతే ఉందో ఈ ఆర్టికల్ బహిర్గత కల్లోలాల వల్ల రద్దు అవుతుంది. అంటే యుద్ధం జరిగింది అనుకోండి, అప్పుడు ఆర్టికల్ 19 రద్దు అవుతుంది. కానీ మన అంటే స్థానిక తిరుగుబాట్లు అవి ఉంటాయి కదా, లోకల్ అంటే దేశం లోపల జరిగే ఏమైనా అంతర్గత తిరుగుబాట్లు ఉంటాయి చూసినా, అప్పుడు ఈ ఆర్టికల్ 19 రద్దు కాదు. కానీ దేశానికి సంబంధించి ఏమైనా పెద్ద అత్యవసర పరిస్థితి ఏర్పడింది అనుకో, బహిర్గత అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆర్టికల్ 19 రద్దు అవుతుంది. కానీ అంతర్గత అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆర్టికల్ 19 రద్దు కాదు. మామూలుగా ఎప్పటికీ రద్దుగానే ఆర్టికల్ 20, 21 ఆర్టికల్స్
కానీ బహిర్గత అత్యవసర పరిస్థితుల్లో రద్దయ్యే ఆర్టికల్ 90. తర్వాత దీనికి సంబంధించి ఆర్టికల్ 33 ప్రాథమిక హక్కులు అనేవి కొన్ని మిలిటరీ ఫోర్సుకు వర్తించవు. అండ్ ఆర్టికల్ 35 ఏం తెలియజేస్తుంది అంటే ప్రాథమిక హక్కులు అనేవి వాటంతట అవే రద్దు అవుతూ ఉంటాయి వాటంతట అవే అమలు అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మిగతా అంశాలను తెలుసుకుందాం. అది ఎందుకు బాగా బాధపడుతుంది.